వాసవి మాత పాదాలకు నమస్కరిస్తూ ఈ చక్కటి కార్యక్రమం తీసుకున్నారు. నేను అనుకుంటున్నా మీరు తీసుకోలేదు, మా అమ్మ తీసుకోలేదు, వాసవి మాతనే మీతాన ఈ సంకల్పం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నదని నేను అనుకుంటున్నా. మరి మనమందరం వాసవి మాతను గౌరవిస్తాం. మన మాత, ఆమె లేనిదే మనం ఏం చెయ్యం. మరి 22 రోజులు ఏదైతే వాసవి మాత 20 ఇంతకుముందు నేను ఈమె చెప్తా ఉంటే 21,000 మందితో ఈ కార్యక్రమాన్ని చేసుకుంటుంది. మరి ఒక గొప్ప గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఏర్పాటు చేసుకుంటాం అని చెప్పి అనుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు మా సోదరివని నాకు అత్యంత అంటే దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి, ఈమెకు నాకు ఏ బంధం ఉందో మీకు చెప్తారు 2 నిమిషాల్లో. కల్వ సుజాత గుప్తా గారు, మరి వైశ్య కార్పొరేషన్ చైర్మన్ గారు, మా అన్న ఎమ్మెల్సీ దయానందన గారు, మేడం కమిషనర్ ఐఏఎస్ ప్రియాంక గారు, ఉప్పల సీనన్న గారు, కొంజటి శివసుబ్బారావు గారు, నీల జయదేవ్ గారు, శ్రీధర్ గారు, రామకృష్ణ గారు, భరద్వాజ్ గారు, బల్జ శ్రీధర్ గారు, రమాకాంత్ గారు, సంతోష్ గారు, సాయి నిఖిత గారు, చికోటి చైతన్య గారు, చింతల శ్రీనివాస్ గారు. ఇది ఒక్కరే కాకుండా ఈ కార్యక్రమంకి ఇచ్చేసిన వేదిక మీద ఉన్నవాళ్ళు, వేదిక ముందున్న వాళ్ళు, నా సోదరిమణులు, ఈ కార్యక్రమాన్ని తలంచి ప్రత్యక్షంగానో పరోక్షంగానో తెర ముందో తెర వెనుక ఈ కార్యక్రమం కోసం ప్రయత్నం చేస్తున్నవారు, అదే మాదిరిగా ఆర్థికంగా సహకారం చేస్తున్నవారు, మేము కూడా పార్టిసిపేట్ కావాలి. ఇంతకుముందు మా సోదరుడు మాట్లాడుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమంలో నాకు ఒక అవకాశం మాత ఇచ్చింది అనేటటువంటి మాట కొంత డబ్బు రూపకంగా, శ్రమ రూపకంగా, లేదా ఇంకా ఇతర రూపకాలుగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అనుకున్న ప్రతి ఒక్కరికి, అదే మాదిరిగా ఒకవేళ రాలేపగా ఉన్నా కూడా ఈ కార్యక్రమం జయప్రదం కావాలి అనుకున్నటువంటి పెద్ద మనుషులందరికీ కూడా, మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ వాసవి మాత ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 2 విషయాలు చెప్తా. వైశ్య కార్పొరేషన్ చైర్మన్ మా సోదరిమణి కల్వ సుజాత ఓ రోజు రాత్రి 11:30 నాకు ఫోన్ చేసి, అంతకంటే ముందు నాకు పరిచయం, అన్నా ఇట నాకు అన్యాయం అయిపోయింది, నేను ఏదో అనుకున్నా అసెంబ్లీకి పోదామంటే నాకు అటు ఇటు కాకుండా ఈ చైర్మన్ ఇచ్చిరన్నా, నేను వద్దనుకుంటున్నా అని చెప్పేసి ససేమిరా వద్దు అని డిసైడ్ అయింది. నేను చెప్పిన తల్లి 32 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఏదైనా వస్తున్నప్పుడు వద్దనకూడదు, నీవు వద్దు అంటే మళ్ళొకసారి నేను నీ దగ్గర ఫోన్ మాట్లాడను, వచ్చింది ప్రసాదంగా తీసుకో, ముందు ఆ ప్లాట్ఫామ్ ఏర్పడుతుంది, ఆ తర్వాత కల్వ సుజాత అంటే రాష్ట్రం తెలుస్తుందంటే ఆ రోజు ఏడ్చుకుంటా నన్ను తిట్టుకుంటా చైర్మన్ అయింది. ఈరోజు వాసవి మాత పారాయణాన్ని తన చైర్మన్ పదవి ఉన్నప్పుడు చేస్తుంది అంటే ఇది గొప్ప అవకాశంగా ఆమె అనుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. ఆ వాసవి మాత అనుగ్రహం ఉంది కాబట్టే ఆమె చైర్మన్ అయింది, ఆ అవకాశం ఇచ్చింది. ఆ రోజు ప్రతి ఒక్కరికి తెలవాలి ఈ విషయం. ఆ రోజు రోషయ్య గారు స్వర్గస్థులు, రాజశేఖర రెడ్డి గారు కూడా స్వర్గస్థులు, వాళ్ళిద్దరూ వాసవి మాత గుళ్ళన్నింటినీ కూడా ఎండోమెంట్లకి తీసి మీకు అప్పచెప్పిన సందర్భం ఆ రోజు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కాంగ్రెస్ ప్రభుత్వమే ఈరోజు మొదటిసారి వైశ్య కార్పొరేషన్ చైర్మన్ని అంటే కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ అన్న విషయం. ఎందుకంటే మీరు సౌకర్యాలు మీరు తలుచుకుంటే నాకు తెలుసుకున్నామని కాదు, పల్లెటూరులో ఓ చిన్న కిరాణం కొట్టున్నటువంటి ఒక వైశ్య కమ్యూనిటీ కావలిస్తే 1000 ఓట్లు మార్చే శక్తి ఉన్నటువంటి కమ్యూనిటీ కాబట్టి, అనుకుంటే రాజకీయాల తలరాతలు మార్చే శక్తి ఉన్న కుటుంబాలు కాబట్టి, అక్కడ పల్లెటూరులో అయితేనేమి పట్టణంలలో అయితేనేమి ఎక్కడున్నా ఏం లేకున్నా కూడా సౌకర్యతనం ఏముంది, ఎవరికి ఉందంటే మీకే ఉందని అందరూ అంటారు. అటువంటి సౌకర్యాలు మీరు కాబట్టి మీకు ఆ మాత ఆశీర్వాదం ఉండాలి. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి. నేను ఎక్కువ మాట్లాడకుండా 2 విషయాలు చెప్పి ముగిస్తా. ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అనే కార్యక్రమాన్ని తీసుకున్నారు ఇంతమంది అనుకుంటున్నాం, కానీ నేను విన్నప్పుడు 30,000 మంది అంటే నేను ఆ రోజు చెప్పిన మా సుజాతమ్మకు 30,000 మంది కాదు తల్లి, ఇంత పెద్ద ఎత్తున ఉన్నటువంటి మన వైశ్య కుటుంబ సభ్యులందరూ కూడా తలుచుకుంటే ఒకరోజు ఈ కార్యక్రమాన్ని 30,000 ఏంది 40,000 పార్టిసిపేషన్ అయ్యి జయప్రదం చేయగలుగుతారు మీరు తలుచుకుంటే. ఈరోజు ఈ క్షణమే ఇప్పుడే
మనము మన కార్యక్రమాన్ని వాసవి మాత ఇంతకుముందే సోదరుడు చెప్తా ఉండే ఎల్బీ స్టేడియం నేనెంత అదృష్టవంతుని ఒక స్పోర్ట్స్ మినిస్టర్గా నేను పెద్దరికం చెలాయిస్తున్నటువంటి ఎల్బీ స్టేడియాన్ని మా సోదరి మనకి ఈ బృహత్తరమైన కార్యక్రమానికి అందించే అవకాశం వాసవి మాత నాకు కూడా ఇచ్చింది, మీకు కూడా కాదు, నాకు కూడా వాసవి మాత ఆశీర్వాదం ఉంది అనుకుంటున్నా. లేదంటే సుజాతమ్మ ఉంది కదా, మళ్ళా మొత్తం మీరే గుంజుకపోతే నాకు కూడా కొద్దిగా ఇవ్వాలి తర్వాత, మరి మొత్తం తీసుకుపోతే కష్టం. కాబట్టి ఈరోజు మనం ఒక సంకల్పం ఏర్పాటు చేసుకుందాం, ఒక ప్రతిజ్ఞ పొందాం. మన కులదేవత వాసవి మాత పారాయణాన్ని 21,000 మందితో కాదు, మళ్ళా ఒక 20 ఏళ్ల వరకు కూడా ఎవరు చేయడానికి కూడా భయపడాలి. ఇంతమందిని ప్రోగు చేస్తామని అనుకోవాలి. ఆ మాదిరిగా ఆ ఎల్బీ స్టేడియం దద్దరిల్లే విధంగా వాసవి మాత పారాయణాన్ని 40,000కు తగ్గకుండా మీరందరూ కూడా పార్టిసిపేట్ కావాలి. అదే నా ఆకాంక్ష, నా కోరిక. మాత పారాయణాన్ని చేసే అదృష్టం ఏదైతే మనం సర్టిఫికేట్ ఇస్తూ ఉన్నాం, ఒక అది లోగా ఇస్తూ ఉన్నాం, మిగతా కార్యక్రమాలు ఇస్తూ ఉన్నాం. ఇంతమంది పెద్ద మనుషులు ఉన్నారు, ఇంతమంది వ్యవస్థ ఉంది, తలుచుకుంటే ఏం చేయాలనుకున్నా చేసే శక్తి ఉంది. ఆ శక్తి యుక్తులు ఉన్న మీరు 40,000 మందికి తగ్గకుండా ఈ కార్యక్రమాన్ని చేసి వాసవి మాత ఆశీర్వాదానికి మీరందరూ కూడా ఖచ్చితంగా పాత్రలు కావాలని కోరుకుంటూ ఈరోజు ఇప్పుడు మరి పార్క్ హయాత్లో నిర్వహించినటువంటి వాసవి మాత పారాయణ ప్రపంచ రికార్డులో నెలకొల్పబోతున్నటువంటి బ్రేక్ ప్రపంచంలో ఎవరు కూడా ఇంత అద్భుతంగా కార్యక్రమం ఒక్క కమ్యూనిటీ చేయనంత అద్భుతంగా చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వచ్చి కర్టెన్ రేజర్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, అలాగే వాకిడి శ్రీహరి గారు, అలాగే కమిషనర్ అయినటువంటి ఐఎన్పిఆర్ కమిషనర్ అయినటువంటి ప్రియాంక గారు, అలాగే కొడిజేటి సుబ్బారావు గారు, అలాగే ఎమ్మెల్సీ దయానంద్ అన్న గారు, అలాగే ఇంకా పెద్దలందరూ కూడా వైశ్య ప్రముఖులు, కుటుంబ సభ్యులు, అలాగే పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు, వాసవి కుటుంబీకులు అందరూ కూడా వేలాది మందిగా ఆ రోజు తరలి రావాలని ఈరోజు వేదిక చేసుకొని కార్యక్రమం రూపం ఎలా ఉంటుంది అని ఈరోజు మరి కర్టెన్ రేజర్ కార్యక్రమాన్ని పెట్టినాము. ఇంతకన్నా అద్భుతంగా అక్కడ తీర్చిదిద్దుకోబోతున్నటువంటి స్టేడియంలో నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా ఆ స్టేడియాన్ని మనం తీర్చిదిద్దబోతున్నాము. 21,000 మంది టాస్క్ పెట్టుకొని మనం వెళ్ళినాము. రికార్డులో 21,000 మందిని టాస్క్ తీసుకున్నాం. కాబట్టి తెలంగాణలోనే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. అంతేకాకుండా 2 రికార్డులను బ్రేక్ చేయబోతున్నాము. ఆన్లైన్ రికార్డు ఒకటి, ఆఫ్లైన్ రికార్డు ఒకటి. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని కంట్రీస్లో, అమెరికా, గల్ఫ్ కంట్రీ, దుబాయ్, సింగపూర్, మలేషియా, కెనడా అన్ని దేశాల్లో ఉన్నటువంటి ఆర్యవైశ్యులు ఆ రోజు ఆన్లైన్లో పాల్గొనబోతున్నాడు. వేలాది మందిగా సుమారుగా ఆన్లైన్లోనే 25,000 మంది పాల్గొనబోతున్నారని ఈరోజు రిజిస్ట్రేషన్స్ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ జరిగినాయి. ఆఫ్లైన్లో కూడా 25,000 రిజిస్ట్రేషన్లు ఇప్పటివరకు జరిగినాయి. కాబట్టి అత్యధికంగా ఈ కార్యక్రమానికి జనాలు ఆర్యవైశ్యులు అందరూ కూడా ఉత్సాహం చూపుతున్నారు. 102 గోత్రికులైనటువంటి ఆర్యవైశ్యులు అమ్మవారు అగ్నికి ఆత్మార్పణ చేసుకున్నప్పుడు 102 గోత్రికులు మాత్రమే మరి అమ్మవారితో ఆత్మార్పణ చేసుకున్నారు దంపతులు. కాబట్టి అమ్మవారి వంశీకులైనటువంటి 102 గోత్రికులతో మరి ప్రపంచంలో ఆర్యవైశ్యులందరూ వ్యాపార కుటుంబీకులుగా మిగిలిపోయారు. అదే ఉద్దేశంతో 102 గోత్రాలు, 102 శ్లోకాలు ఉండాలని మనము ఒక దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్తున్నాం. మరి 16 మంది పీఠాధిపతుల చేత మరి వారు ఇచ్చినటువంటి 102 శ్లోకాలు నిర్ణయం చేసి ఈ పరగబోయేటటువంటి ఈ కార్యక్రమానికి మరి 35,000 మందికి ఎంట్రీలు రెడీ చేశాం ఇప్పటివరకే మేము. మరి దీప్తి, అలాగే హరిక, చాలామంది ఈ కమిటీ సభ్యులు కూడా కష్టపడి ఇన్ని రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని 4 నెలల నుంచి రూపుదార్చుకుంటోంది. అంతేకాకుండా అందరికీ ఫ్రీ ఎంట్రీలు ఆన్లైన్లో ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ పెట్టినాము. దాన్ని 2 నెలల నుంచి కొనసాగిస్తూ ఇప్పుడు 25,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా రాబోతున్నారు. 16 మంది కేబినెట్ మంత్రులందరినీ కూడా ఆహ్వానించబోతున్నాము. కాబట్టి అందరూ కూడా ఆదివారము సెలవు అనకుండా అందరి ఇళ్లలో నుంచి వైశ్యులందరూ కూడా ఇంట్లో ఉన్న వాళ్ళు పూజా కార్యక్రమం, స్టేడియంకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ భక్తి కార్యక్రమంలో పాల్గొంటారు. కల్పన గారి చేత 43 నిమిషాల ఈ శ్లోకాన్ని
వారు స్వయాన వేదిక మీద పాడబోతున్నారు. కాబట్టి గిన్నీస్ వరల్డ్ రికార్డు ఆ రోజు మనం తీసుకోబోతున్నాము. ముఖ్యమంత్రి గారి నోట కూడా వైశ్యులకి ఏదైనా మంచి అద్భుతమైన సమాచారం ఉంటుంది అని కూడా అనుకుంటున్నాము. ఎందుకంటే ఆర్యవైశ్యులు అంటే అందరికీ తెలిసినటువంటి విషయమే. వ్యాపారస్తుల కుటుంబము, ఎవరికి హాని చేయనటువంటి కుటుంబము, రాజకీయాల్లో తక్కువగా అవకాశాలు ఉండేటువంటి కుటుంబము, ఎవరికైనా అవసరం వస్తే దానాలు ధర్మాలు పుణ్య కార్యక్రమాలు చేసేటటువంటి కుటుంబాలు. కాబట్టి ఈ భక్తి కార్యక్రమానికి, ఈ కీర్తన కార్యక్రమానికి, ఈ 102 శ్లోకాలు గిన్నిస్ రికార్డులో ఎక్కడం కోసం మన వంతుగా మీరందరూ కూడా పాల్గొనాలి. ఇక్కడి నుంచి మేము పిలిపిస్తున్నాము. ఈ కార్యక్రమంలో మీ వంతుగా ప్రపంచ రికార్డులో ప్రతి కుటుంబ సభ్యులు ఉండాలి అని అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఆర్యవైశ్యులందరూ కూడా రావాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా. నిజంగానే ఒక అద్భుతం జరగబోతోంది అని మనమందరం అనుకొని ఆ స్టేడియంకి తరలి రావాలి. ఎక్కడున్న వాళ్ళు కూడా రాష్ట్రంలో కాదు ఇతర రాష్ట్రాల వాళ్ళని కూడా నేను కోరుకుంటున్నాను.